మొంతా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. దేశంలోనే అత్యధిక పంట పండించిన రైతులను తుపాను కన్నీళ్లు పెట్టించిందని, ప్రకృతి వైపరీత్యంతో జరిగిన నష్టాన్ని పూరించి రైతులను ఆదుకుని నిలబెట్టే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటారని స్పష్టం చేశారు. ఖమ్మంలో మున్నేరు వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి తుమ్మల వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపై వరద బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. మామూలుగా అయితే 4.5 లక్షల ఎకరాల పంట నష్టం అయిందనేది ఉణామణి, అది పర్ఫెక్ట్ కాదు. కాకపోతే రేపటి నుంచి ఫీల్డ్ మీదనే పర్ఫెక్ట్గా సర్వే చేసి తడిసిపోయిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయమని చెప్పాము. అదేవిధంగా మొక్కజొన్నలో పత్తి కూడా నష్టం జరిగింది. ఏ రైతుకి నష్టం కలగకుండా ఇచ్చి గతంలో మాదిరిగానే ఎకరానికి 10,000 రూపాయల చొప్పున మనకి డీటెయిల్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాల నష్టపోయినా, ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి కేంద్రం సహకరించకపోయినా సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంది. అదేవిధంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనాల్సి ఉంది. అదేవిధంగా పత్తి కూడా ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల వాళ్ళు కూడా నష్టపోయారు. వాళ్ళను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం.